అవుతుంది 75. సార్ మనం ఓన్లీ లాస్ట్ 2 డిజిట్సే చూసాం కదా సార్. దాని ముందు ఏంటి అని అంటే a ఇంటూ b ప్లస్ a ప్లస్ b బై 2, a ప్లస్ b బై 2. లాస్ట్ 2 digits will be 25 or 75. 25 or 75. a into b plus a plus b by 2. Last 2 digits will be 25 or 75. దీంట్లో ఒకటి రైట్. సపోజ్గా ఏదన్నా డెసిమల్ వాల్యూ వచ్చిందనుకోండి, ఇగ్నోర్ ది డెసిమల్. డెసిమల్ వాల్యూ వచ్చిందనుకోండి, ఇగ్నోర్ చెయ్యండి. 3.9 వచ్చినా 3నే, 3.7 వచ్చినా 3నే. 3.9 వచ్చినా 3నే, 3.7 వచ్చినా 3నే. A5 ఇంటూ B5. లాస్ట్ 2 డిజిట్స్ అనేది 25 ఆర్ 75 కావచ్చు. ద నంబర్ బిఫోర్ ఏమవుతుందంటే A ఇంటూ B ప్లస్ A ప్లస్ B బై 2. A ప్లస్ B బై 2లో మీకు డెసిమల్ వస్తే ఇగ్నోర్ చేయండి. ఇది మీకు అర్థం కావడానికి ఒక 5 ఎగ్జాంపుల్లు తీసుకుంటా. ఫస్ట్ ఎగ్జాంపుల్ 35 ఇంటూ 75, 35 ఇంటూ 75. బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5 ఇంటూ బేసి సంఖ్య ఎండింగ్ విత్ 5. లాస్ట్ 2 డిజిట్స్ ఏమవుతుంది 25. 3 ఏళ్ల 21 ప్లస్ 3 ప్లస్ 7 బై 2. 3 ప్లస్ 7 ఎంత 10. 10 బై 2 ఎంత సార్ 5. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత 2625. 2625. ఆర్ యు ఆల్ విత్ మీ? 2625. సపోజ్గా క్వశ్చన్ 25 ఇంటూ 85 ఉందనుకోండి. 25 ఇంటూ 85. ఈవెన్ 5 ఇంటూ ఈవెన్ 5 25. 2 8s are 16 ప్లస్ a ప్లస్ b 2 ప్లస్ 8 10. 10 బై 2 5. ఆన్సర్ ఎంత 2125. ఆన్సర్ ఎంత 2125. అందరికీ లాజిక్ అర్థమైందా సార్? సపోజ్గా 35 ఇంటూ 85 ఉందనుకోండి. 35 ఇంటూ 85. ఆడ్ 5 ఇంటూ ఈవెన్ 5 75. 3 8s are 24 ప్లస్ a ప్లస్ b 3 ప్లస్ 8 11. 11 బై 2 5.5. ఆన్సర్ ఎంత 2975.